కాబట్టి ఈరోజు ఎవరో ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 9% అమ్మకాలు పెరిగాయి. మళ్ళా పొట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. స్కూల్ లేదు, గుడి లేదు, రెసిడెన్షియల్ ఏరియా లేదు, విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా రేపులు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఈ మధ్యలోనే ఎంతమంది మీద కత్తి దాడులు జరిగాయి మనమే చూసాం. ఎన్ని గృహంలో పిల్లల మీద దాడులు జరిగాయి మనం చూసాం. నిన్న నగిరిలో విజయపురంలో ఎస్సీ కాలనీలో దూరి పాపం జనాల్ని కొట్టారు తాగేసి వాళ్ళు. కేసు పెడితే టీడీపీ వాళ్ళది షాపు కాబట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని మా వాళ్ళని బయట పెడతారు. ఇదే జరుగుతుంది. ఎక్కడ లిక్కర్ షాపులు ఇచ్చారో అక్కడ మొత్తం బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఇచ్చి ఆడవాళ్ళు అటు ఇటు నడవలేని పరిస్థితి. ఈరోజు ఈ 11 monthsలోనే విమెన్ మీద ఎన్ని హత్యలు అత్యాచారాలు ఎన్ని రకాల ఘోరాలు మనం రోజు చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కాదని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆడవాళ్ళ తాళులు కాపాడే విధంగా వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి చేస్తే వాటిని ఎత్తేసి మళ్ళీ మేము లిక్కర్ స్కామ్ చేశామని మా లీడర్ల మీద కేసులు పెట్టి దొంగ కేసులు ఈరోజు విచారణ పేరుతో మీరు నీతిమాలిన రాజకీయాలు చేస్తుంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము న్యాయం పరంగా పోరాటం చేస్తాము, కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు ఛాయన్ని సీఎం చేసి ప్యాకేజీలు తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు అన్నది ఈ 11 నెలల్లో ప్రజలందరికీ కూడా అర్థమైంది. సో ఈయన ప్రజానాయకుడు కాదు, ఈయన చంద్రబాబు నాయుడు గారి నాయకుడు. ఆయన ఎటు చెప్తే అటు ఆడటం తప్ప మరొకటి లేదు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. సో ఈరోజు ఎవరైతే దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసి అవమానిస్తున్నారో ఇలాంటి ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో ఎవరు కూడా పిల్లలు ఊరుకోరు. ఎందుకంటే అందరూ పిల్లలు చదువుకుంటున్నారు, అందరూ కూడా నాలెడ్జ్తో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసేటివన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి సరి అయిన సమయంలో వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటున్నారు.